ఏంటి ఈ సంత అనుకుంటున్నారా? సంత కాదండో ఈ పుట్టింటి నుంచి ప్రేమగా వచ్చిన సంక్రాంతి పిండి వంటలనమాట. పండుగ పిండి వంటలు. ఫస్ట్ టైం నేను సంక్రాంతికి ఊరికి పోకుండా మిస్ అయ్యాను. మిస్ అవ్వలేదు, కావాలనే పోలేదు. ఎందుకు నాకు ఈసారి పోవాలనిపించలేదు. పండుగ దర్శిలోనే చేసుకోవాలనిపించింది. దర్శిలోనే చేసుకున్నాను. కానీ మా అమ్మ ఫీల్ అయింది నేను ఊరికి పోలేదు అని. అందుకని నా కోసం ఇవన్నీ చేసి తీసుకొచ్చింది. లడ్డూలు, బెల్లం లడ్డూలు సూపర్ టేస్ట్ ఉన్నాయి. అసలు స్మెల్ అయితే నెయ్యి గుమగుమలాడిపోతుంది. చక్కెర లడ్డు కడిగి నాకు బెల్లం లడ్డు ఎక్కువ ఇష్టం. అది బాగుంటది అసలు. మీరు తిన్నారా? తినే ఉంటారు. సూపర్ ఉంటది అసలు బెల్లం లడ్డు. తర్వాత అరిసెలు. అరిసెలు కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం. నాకెందుకో మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు. నాకు అరిసెలు గట్టిగా ఉండాలి. అలా ఇష్టం. పాపం మా అమ్మ ఎంత ట్రై చేస్తదో అలా చేయాలని గట్టిగా. కానీ గట్టిగా రావు. అవి మెత్తగానే వస్తాయి. నా వల్ల కావట్లేదు అని చెప్తుంది పాపం మా అమ్మ. ఇవి మా పెరట్లో కాసిన అమృతపాణి అరటి పండ్లు. ఇవి నెల్లూరు సైడ్ ఎక్కువ దొరుకుతాయి. ఇటు దర్శి సైడ్ అయితే దొరకట్లేదు. అందుకని మా అమ్మ తీసుకొచ్చింది. అవి మా పెరట్లో పెంచాడు మా నాన్న. మా నాన్నకు చాలా ఇష్టం అవి. నాకు సగం, మా నాన్నకి సగం తీసుకొచ్చింది. ఇవి చెక్కలు. మా సైడ్ చెక్కలు అంటాము. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. జున్ను పాలు నా కోసం మా పిన్ని పంపించింది. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. అందుకని మా పిన్ని పంపించింది. నేను ఒకసారి నిమ్మ చెట్టు ఉందని చెప్పా కదా! ఆ నిమ్మ చెట్టు కాయలే ఇవి. మా అమ్మ వచ్చేసరికి చెట్టు ఖాళీ చేశారంట. ఆ ఉన్న కాస్త కాయలు నాకు తీసుకొచ్చేసింది. మా పిన్ని వాళ్ళ ఇంట్లో కాసిన గుమ్మడికాయ. పండగంటే మెయిన్ గుమ్మడికాయ కూర చేసుకుంటాం మేము. అందుకని గుమ్మడికాయ తీసుకొచ్చింది. వాళ్ళు ఆ రోజు సగం చేసుకొని సగం నా కోసం తీసుకొచ్చింది. మా పిన్ని నా కోసం పూలు పంపించింది. ఆ పూలు అసలు ఎంత బాగున్నాయో, చామంతి ఎంత పెద్దగా బంతి పూల్లాగా పూసాయి. చాలా పెద్దగా పూసాయి. నేనేదో చెవిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని అలా చెవిలో పెట్టుకున్నాను. బాగున్నానా? బాగుంటే కామెంట్ చేసి చెప్పండి బాగుంది అని. ప్రతి ఇయర్ నేను ఊరికి వెళ్తే రేగి పండ్ల కోసం ఖచ్చితంగా తోటలోకి వెళ్ళేదాన్ని. కానీ మా అమ్మ వెళ్ళిందంట. కానీ కాయలు లేవు, అసలు చెట్లు కూడా లేవు రేగి పండ్లు. ఈసారి సీజన్ చాలా తక్కువగా వచ్చినాయి అని చెప్పింది. అందుకని ఈ ఇయర్ తినకపోతే ఎలా అని మా అమ్మ వస్తూ వస్తూ మా తాత వాళ్ళ ఊరి దగ్గర కారు ఆపుకొని అక్కడ ఆ కాయలు కోసుకొని వచ్చింది. అట్లుంటది మరి అమ్మ ప్రేమ అంటే. సూపర్ ఉన్నాయి కాయలు. మొయ్యలాగా మీకు చూపిస్తున్నానే, ఇది చింతొక్కు. ఈ ఇయర్ పెడితే 2-3 ఇయర్స్ వస్తది అది. నాకు ఒక 3 ఇయర్స్ క్రితం అమ్మ ఈ బకెట్ నిండా పంపించింది. అది ఇంకా ఉంది. మళ్ళీ ఇప్పుడు పంపించింది. మళ్ళీ 2-3 ఇయర్స్ వస్తది. ఇదన్నమాట పుట్టింటి దగ్గర నుంచి వచ్చిన పిండి వంటలు. మీకు నచ్చాయా? నచ్చితే లైక్ కొట్టండి మరి. బాయ్.